ఇటీవల గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఆయన తాడికొండ మండలంలోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఆయన తాడికొండ మండలంలోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరులో పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకున్న ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన గుంటూరులోనే ఉన్నటువంటి తాడికొండ మండలం లాం గ్రామానికి ఎన్జీ రంగా యూనివర్సిటీని ఆయన సందర్శిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎన్జీ రంగా జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని అక్కడ ఆడిటోరియంలో ఆయన ఎవరైతే ఉన్నారో ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించినారు. ఆ తర్వాత జయంతి సభలో సీఎం దీని గురించి కూడా ఈ జయంతి ఉత్సవాల గురించి ప్రసంగించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్జీ రంగా సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రేపు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. పోలీసులు కూడా లామ్ లోనే ఎన్జీ రంగా యూనివర్సిటీ దగ్గర పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గానీ వాళ్ళంతా కూడా అధికారులు గానీ సందర్శించడం జరిగింది. 1-2 సార్లు కూడా ఆయన సందర్శించి పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం ఆయన సీఎం ఉండవల్లి నివాసం నుంచి కూడా బయలుదేరున్నారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ నేరుగా 3:55 ఎన్జీ రంగా యూనివర్సిటీలోనే పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రానున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణ ఆడిటోరియం కి ఆయన కాన్వాయ్ ద్వారా కూడా ఆ ఆడిటోరియానికి ఆయన చేరుకున్నారు. ఆ తర్వాత ఈ 125వ జయంతి వేడుకల్లో పాల్గొని అక్కడ ఎన్జీ రంగా ఏవైతే ఉన్నాయో ఆయన సేవల గురించి కూడా ఇక్కడ గుర్తు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన ఉండవల్లి నివాసానికి కూడా 5:10 ఇక్కడ నుంచి బయలుదేరినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.